సినీ కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ గత 2 నెలల కింద తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఉన్నటువంటి ట్రెక్స్లో జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి, మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా మాటలు మాట్లాడడమే కాకుండా వాళ్ళ యొక్క చరిత్రను చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా తొలగించాలి అనేటటువంటి తను ఏదైతే పెట్టినటువంటి పోస్ట్ ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద జిల్లా ఎస్పీ గారు 3 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికి కూడా 2 నెలలు పూర్తయిపోయింది. 2 నెలలు పూర్తయినప్పటికి కూడా ఇప్పుడు వరకు కూడా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు, ఛార్జ్షీట్ ఓపెన్ చేయలేదు. అంటే పూర్తి స్థాయిలో మాకు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా, అంటే వాళ్ళతో పాటు వాళ్ళ కన్నటువంటి తల్లిని కూడా అసభ్యకరంగా తిట్టినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి మీ అందరూ కూడా గత 2 నెలల నుంచి చూస్తూ ఉన్నారు. దీనిపైన ఎందుకు ఇప్పుడు వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదో జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎస్పీ గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఏదైతే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులను ఎవరైనా కించపరిచి అదేవిధంగా అసభ్యకరంగా మాట్లాడితే సోషల్ మీడియా వేదికగా సాయంత్రం వరకు తీసుకొని వచ్చి అరెస్టు చేసి జైలు వివిధ కేసులు నమోదు చేసి జైల్లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు టీడీపీ పార్టీకి, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కాదనా? మాకు నిజంగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. చూస్తే మన కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, అనేకమైనటువంటి ప్రభుత్వ ఆఫీసుల్లో మహాత్మా గాంధీ గారి ఫోటోలు ఉంటాయి. అలాంటివి ఉన్నప్పటికి కూడా డైరెక్ట్గా తన సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడినప్పటికి కూడా, ఎఫ్ఐఆర్ చేసినప్పటికి కూడా ఎందుకు షష్ఠీ వర్మని ఇప్పుడు వరకు స్టేషన్కి పిలిపించలేదో, షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ పైన ఇప్పుడు వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది.